హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే చాలా సీరియస్గా అక్కడి నుంచి ఆలోచించుకొని రోహిత్ ప్రీతి ఏదో చేసి ఉంటుంది, అది ఖచ్చితంగా పిన్ని వాళ్ళ గురించే అయి ఉంటుంది అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటి నుంచి బయలుదేరి షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడే రోహిత్ అలా నిలబడి చూస్తూ ఉండగానే రోహిత్ మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ చూసి ఒక్కసారిగా ఆగు, ఎక్కడికి వస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు రోహిత్ అక్కడే నిలబడి చూస్తూ అది అమ్మ అని అంటూ ఉంటే, ఏంట్రా నిన్ను ఎవరు పిలిచారా, మళ్ళీ ఎందుకు వచ్చావు, మళ్ళీ ఆనంద కానీ మళ్ళీ నిన్ను పిలిచిందా, నీలాంటి వాణ్ణి పిలవటం దండగా, దానికి తెలియక నిన్ను పిలుస్తుంది, అలా పిలిచిందని చెప్పి ఎగేసుకుంటూ వచ్చేయటమేనా, నువ్వు నీ పెళ్ళం బాగున్నారు కదా, అది చాలు నీకు, మాతో నీకేంట్రా పని, వెళ్ళిపోరా ఇక్కడ నుంచి అని అంటే, అది కాదమ్మా నేను చెప్పేది విను అని అంటే, రేయ్ అనవసరంగా ఇక్కడ నన్ను అర్పించకో, ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాము అని సీరియస్గా అంటే, టెన్షన్లో ఉన్నారా, ఎందుకమ్మా, ఎందుకు చెప్పు అని అంటూ రోహిత్ అంటే, నీకు చెప్పాల్సిన పని మాకు లేదురా, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే దర్శన్ వస్తాడు. అక్కడికి వచ్చేసి అన్నయ్య అని అంటూ రోహిత్ని పలకరిస్తాడు. అప్పుడు రోహిత్ హాయ్ దర్శన్ అని అంటూ, ఎందుకు అమ్మాయి ఏదో కంగారులో ఉంది చెప్పు దర్శన్ అని అంటూ చెప్పగానే, అది కంచి నుంచి తప్పించిన అమ్మవారి విగ్రహం కనిపించట్లేదన్నయ్య అని రోహిత్ చెప్పగానే ఒక్కసారిగా ప్రీతి నీలకంఠం మాట్లాడతారు కదా, ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు నీళ్ళలో పరేస్తే సరిపోతుంది అని ప్రీతి చెప్తున్న మాటల్ని గుర్తు తెచ్చుకొని, నాకు తెలిసి ఇది నీలకంఠం ప్రీతి పని అయి ఉంటుంది అని అంటే, నీలకంఠం ప్రీతియా, ఏం చేశారా వాళ్ళు, చెప్పరా చెప్పు అని అంటూ రోహిత్ వాళ్ళమ్మ అరవటంతో ఇక అప్పుడే రోహిత్ ఇలా చెప్తాడు. అయితే నేను వెళ్ళినాను, ఇంటికి వెళ్ళేసరికి ప్రీతి నీలకంఠం ఇద్దరు మాట్లాడుతున్నారు, నీళ్ళలో నిమజ్జనం చేయాలి, నీళ్ళలో పడేయాలి అన్నారు, కానీ నేను దాని గురించి అంత పెద్దగా పట్టించుకోలేదు, అసలు ఇలా అని నేను ఆలోచించలేదు అని చెప్పగానే దర్శన్కి కోపం వచ్చి సీరియస్గా ఇలా, నేను ఇప్పుడే వెళ్ళి ఆ నీలకంఠం గాడి సంగతి చెప్తాను అని వెళ్ళిపోతాడు నీలకంఠం షాప్ దగ్గరికి. ఇక్కడేమో టెన్షన్ పడుతూ, అయ్యో దర్శన్ ఒక్కడు వెళ్ళిపోయాడు, ఏం చేసుకుంటుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. రోహిత్ అక్కడే ఉండి కంగారుగా చూస్తూ ఉంటాడు. అంతలో ఇక్కడ దర్శన్ వెళ్తాడు కదా నీలకంఠం షాప్ దగ్గరికి, అక్కడ ప్రీతి నీలకంఠం ఉంటారు. అప్పుడు నీలకంఠం ప్రీతితో ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామమ్మా, ఆనంద ఏం చేస్తుందో చూద్దాం, ఆనంద దగ్గర విగ్రహం లేదు, వచ్చిన జనాలంతా అడుగుతారు, అసలు ఆనంద ఏం సమాధానం చెప్తుంది, ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుందో ఇప్పుడు తెలుస్తుంది మనకి అని అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ, అవును అసలు ఎలా, ఇప్పుడు అసలు అది ఏదో ఏం చేస్తుందో తెలుసుకోవాలి మనం అని అనుకుంటూ ప్రీతి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే దర్శన్ వస్తాడు. దర్శన్ని చూసి, హైగ్రీవం అదిగో ఆనంద గారు అబ్బాయి వచ్చారు అని చెప్పగానే, ఆనంద గారి అబ్బాయా అని ఇద్దరు చూస్తారు. చూసేసరికి దర్శన్ వచ్చి నీలకంఠం కోసం వెతుకుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడు ప్రీతిని చూసి నీలకంఠం, అమ్మ నీవు ఇక్కడ నుంచి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు అని అంటే ప్రీతి పక్కకు వెళ్ళిపోయి తాకొని చూస్తూ ఉంటుంది. ఇక నీలకంఠంని దర్శన్ చూస్తాడు. నీలకంఠం దర్శన్ దగ్గరికి, దర్శన్ నీలకంఠం దగ్గరికి అలా వచ్చేస్తారు. ఇక రాగానే అప్పుడు దర్శన్ని చూసి, ఏంటి బాబు ఈరోజు మీ దగ్గర షాపింగ్ మాల్ ఓపెన్ కదా, ఇక్కడికి వచ్చావేంటి నువ్వు అని అడుగుతాడు. ఏయ్ నువ్వు మా దగ్గర నుంచి ఎత్తుకొచ్చిన అమ్మవారి విగ్రహం ఎక్కడ, చెప్పరా చెప్పు అని దర్శన్ అడుగుతాడు. అదేంటి బాబు అలా అడుగుతున్నావు అని అంటే, నిజం చెప్తావా చెప్పవా, లేదంటే నా చేతుల్లో చావు దెబ్బలు తింటావు, ఇప్పుడు మా అమ్మ కూడా లేదు నేను ఆపటానికి అని దర్శన్ అంటే, అమ్మో నువ్వు కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయో నాకు తెలియదా బాబు, అంతదాకా ఎందుకు రా చూపిస్తాను అని నీలకంఠం దర్శన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సెల్లర్లోకి తీసుకొని వెళ్తాడు. ఆల్రెడీ అక్కడ రౌడీలని పెడతాడు. అప్పుడు ప్రీతి కూడా అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా అక్కడ దర్శన్ లోపలికి వెళ్ళే కొద్దీ చీకటిగా ఉంటుంది. ఒక్కొక్క రౌడీలు వచ్చి కొడుతూ ఉంటారు. అప్పుడు దర్శన్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అందరినీ కొట్టేస్తూ ఉంటాడు దర్శన్. సడన్గా వెనక నుంచి ప్రీతి వచ్చి దర్శన్ని లాగి ఒకటి కర్రతో తల మీద కొడుతుంది. కొట్టేసరికి అప్పుడే దర్శన్ స్పృహ పోతూ ఉంటుంది దర్శన్కి. ఇంకా అప్పుడు దర్శన్ని ఆ రౌడీలు పట్టుకొని వచ్చేసి చైర్లో కూర్చోబెడతారు. ప్రీతి కర్ర పట్టుకొని సీరియస్గా దర్శన్ వైపే చూస్తుంది. దర్శన్ ఏమో అలా తాళ్ళతో కాళ్ళు చేతులు మొత్తం చైర్కి కట్టి పడేస్తారు. ఆ తర్వాత ఇక్కడేమో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆనంద వాళ్ళ అక్క బయట కంగారుగా నిలబడి చూస్తూ ఉంటే ఆనందని లోపల తయారు చేస్తూ ఉంటుంది శరణ్య. కొబ్బరికాయతో ఫస్ట్ దిష్టి తీసి ఆ తర్వాత అమ్మవారి ప్లేస్లో కూర్చోబెట్టాక ఇంకా అమ్మవారిలాగా రెడీ చేస్తూ ఉంటుంది. ఆనంద వాళ్ళ అక్క చాలా టెన్షన్ పడుతూ, అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం చేయాలో తెలియట్లేదే, నేనేం చేయను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే శరణ్య అక్కడి నుంచి ఇంకా అమ్మవారిని తయారు
తయారు చేస్తుంది, ఫుల్గా అలంకరించేస్తుంది, అందంగా అవుతుంది ఆనంద. అప్పుడు బయట ఉన్న వాళ్ళు, బట్టలు కొన్న వాళ్ళు ఆనంద వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఏంటండి ఆనంద గారు ఎక్కడ అని అడిగితే, ఆనంద బయటికి వెళ్ళిందమ్మా, వస్తుంది, కాసేపు వెయిట్ చేయండి అని అంటే, అదేంటి ఇంతసేపు అయినా ఇంకా పూజ మొదలు పెట్టలేరు, అసలు అమ్మవారి విగ్రహం ఎక్కడుంది, మాకు చూపించండి, మేము అమ్మవారి దగ్గర ఈ బట్టలు పెట్టి పూజ చేయాలని చెప్పి బట్టలు కొనడానికి వచ్చాం అనేసరికి ఇక అప్పుడే తను టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. చెప్పండి విగ్రహం ఎక్కడ, మాకు విగ్రహం చూపించండి, పంతులు గారు ఇంకా పూజ చేయలేదా, అసలు ఎక్కడ పెట్టారు విగ్రహాన్ని, మాకు చూపించరా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. కొంచెం సేపు ఆగండమ్మా, విగ్రహాన్ని చూపిస్తాం, ఆనంద రాగానే విగ్రహానికి పూజ చేసి మీకు చూపిస్తాము, అదే పనిలో ఉన్నాం కదా అని అనేసరికి, అలా మాట్లాడుతున్నారేంటండి, విగ్రహం చూపించడానికి ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే శరణ్య బయటికి వచ్చి, విగ్రహం చూద్దరు కానీ పంతులు గారు పూజకి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పగానే, అయితే చూపించండి విగ్రహాన్ని, మేము చూడాలి, విగ్రహం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం తెలుసా, మీకేమో అర్థం కావట్లేదు అని అంటే, సరే అని చెప్పేసి శరణ్య ఒక్కసారిగా కర్టన్ ఓపెన్ చేస్తుంది. ఆనందని చూడగానే అమ్మవారిలాగానే కనిపిస్తుంది. ఇక ఆనంద వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆనందని అలా చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకా చేతులెత్తి దండం పెడుతుంది. ఇంకా శరణ్య దండం పెట్టి అలాగే నిలబడి ఉంటుంది. అందరూ అమ్మవారిని చూస్తారు. ఇక ఒక్కసారిగా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ ఇలా అనుకుంటారు, అసలు అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా ఉంది, విగ్రహంలాగా అనిపించట్లేదు, మాకు చాలా గొప్పగా అమ్మవారిని తయారు చేశారు, అసలు చాలా బాగుంది అమ్మవారు అని అనుకుంటూ ఉంటారు. అందరూ పొగిడేస్తూ ఉంటారు. ఆనంద నవ్వుతూ అలా చూస్తూ కూర్చొని ఉంటుంది. అందరూ అమ్మవారే అని ఫిక్స్ అయిపోతారు. ఇంకా అలా ఆనంద అమ్మవారి రూపంలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇక సమీర బయటికి వచ్చేస్తుంది, బయట నుంచి వచ్చేస్తుంది. ఇక అప్పుడు అలాగే నిలబడి చూస్తూ లోపలికి వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అయినా తప్పదు కదా, లోపలికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ నిలబడి, ఆంటీ లేరా అని అడిగితే, లేదమ్మా బయటికి వెళ్ళింది, కాసేపట్లో వస్తుంది అని ఆనంద వాళ్ళ అక్క చెప్తుంది. ఇక అప్పుడే సమీర అలా చూస్తూ, అమ్మవారిని పూజకి ఏర్పాట్లు చేస్తున్నారా పంతులు గారు, నేను అమ్మవారిని స్తుతిస్తూ ఒక పాట పాడి నేను పూజ చేస్తాను అని సమీర అంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే సమీర వెళ్ళి అమ్మవారి చెవిలో ఇలా చెప్తూ ఉంటుంది, అమ్మ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నా మీద ఆంటీకి చెడ్డ అభిప్రాయం కలిగిపోయింది, అందుకనే ఆంటీకి నేను ఎలా దగ్గర అవ్వాలో నాకు తెలియట్లేదు, మా గురించి ఆంటీకి చెప్పాలి అంటేనే చాలా భయంగా ఉంది, ఆంటీతో ఎలా చెప్పాలి, ఏం చేయాలి అని చాలా కంగారుగా ఉంది, అందుకే నువ్వే నాకు ధైర్యం ప్రసాదించమ్మా, ఆంటీ నన్ను అర్థం చేసుకొని వాళ్ళ ఇంటి మనిషిగా చేసుకునేలా చేయు అని చెప్పి ఇలా చెవిలో చెప్తుంది. ఆనంద ఆ మాటలు వింటూ నవ్వుకుంటూ కూర్చొని ఉంటుంది. ఇక అలాగా ముందుకు వచ్చి కూర్చొని పసుపు కుంకుమలు అమ్మవారి మీద వేస్తూ పాట పాడటం మొదలు పెడుతుంది సమీర. అప్పుడు శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళంతా నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక వెంటనే శరణ్య టెన్షన్గా చూస్తూ ఉంటే ఆనంద కళ్ళల్లో పసుపు కుంకుమ వేస్తూ ఉంటుంది సమీర. అలా వేస్తూ ఉన్నప్పుడే ఆనంద కళ్ళు ఇలా చెమ్మగిలిపోతాయి. ఒక్కసారిగా ఇలా అంటుంది. అన్నప్పుడే ఇంకా శరణ్య ఒక్కసారిగా ముందుకు వెళ్ళిపోయి సమీర పాట పాడుతున్నా సరే ఇంకా లోపలికి వెళ్ళిపోయి కట్టను క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసి ఆనంద కళ్ళల్లో పడిన ఆ పసుపు కుంకుమలు తుడుస్తూ ఉంటుంది. ఆంటీ ఏం కాదు, కాసేపు ఓపిక పట్టండి అనేసి ఇలా తుడుస్తూ ఉంటే ఆనంద శరణ్యం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు తనని కోడల్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఆనంద. శరణ్య అలా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ కర్టన్ ఓపెన్ చేస్తుంది. ఇక ఇలా అంటుంది సమీర, అదేంటి నా పూజ అవ్వకముందే నువ్వు క్లోజ్ చేసావు అని అంటే, అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అయింది, కాసేపు వెయిట్ చేయండి అని శరణ్య చెప్తుంది. ఆ మాట వినేసరికి ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు. మళ్ళీ శరణ్య క్లోజ్ చేసేసరికి ఇంకా అప్పుడు ఆనంద వాళ్ళ అక్క కూడా లోపలికి వెళ్తుంది. శరణ్య అలా ఆనందకి ఇంకా మొత్తం సెట్ చేస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.